ఓటర్ మహాశయులారా, ఒక్కసారి ఆలోచించండి. ఓటు సామాన్యుని ఏకైక వజ్రాయుధం. అసమానతలు లేని సమాజ నిర్మాణం, సమజీవన స్వేచ్ఛకు, శాంతి సౌభ్రాతృత్వానికి పునాదులు వేసే ఏకైక వజ్రాయుధం మీ ఓటు. ప్రజాస్వామ్యం. ప్రజలచే, ప్రజల కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఏకైక ప్రజాస్వామ్య భారతదేశం మనది. విద్య, వైద్యం, ఉపాధి, దేశ ఆర్థిక పురోభివృద్ధికి ప్రగతి బాటలు వేస్తుంది. అర్హులకు సంక్షేమం, బడుగు బలహీన అట్టడుగు అణగారిన వర్గాల అభివృద్ధికి బాటలేస్తుంది. అనర్హులకు సంక్షేమ ఫలాలు దేశ ఆర్థిక పతనానికి దారి తీస్తుంది. మధ్య దిగువ ప్రజానీకానికి పన్నులు పెరిగి బతుకు భారం అవుతుంది. ప్రజల పన్నులచే వచ్చిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, పాలకులే అనర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తూ, అధికారికంగా కోట్ల కొనుగోలు చేస్తూ, అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తూ దేశ ఆర్థిక పతనానికి దారి తీస్తున్న తీరు శోచనీయం, బాధాకరం. ఓటు వేసే ముందు ఆలోచించండి. ఓటు రాజకీయ నాయకుల తలరాతనే కాదు, మీ గ్రామం, మీ మండలం, మీ నియోజకవర్గ, రాష్ట్ర, దేశ ప్రజల తలరాతనే మారుస్తుంది. ఓటు ప్రజాప్రయోజనాలకు, పల్లె పట్టణ ప్రగతికి, దేశాభివృద్ధికి, భావితరాల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఓటును బిర్యానీ, మందు విందుకు, కులానికి, మతానికి, డబ్బుకు అమ్ముకోకు. 5 సంవత్సరాలు బానిసలుగా బతుకును బలిచేసుకుంటూ అందరి బతుకులను బలిచేయకు. ఒక్కసారి ఆలోచించి అంతఃకరణ శుద్ధితో మీ అమూల్యమైన ఓటును ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పరితపించే ప్రజా నాయకులను ఎన్నుకోండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించే నీతి, నిజాయితీ, సమర్థత గల నిస్వార్థ సేవా భావంతో సమాజానికి సేవ చేసే నాయకునికి మీ ఓటును సద్వినియోగం చేసి ఆమోదం తెలపండి. ఇట్లు స్పందించే హృదయం. డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, సహజ కవి, సామాజిక రచయిత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ సాహిత్య అవార్డు గ్రహీత, తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం మరియు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు.